అంటే ఇప్పుడు మనకి ఈ వీడియోల్లో, రీల్స్‌లో వస్తుంది కాదు. అది ఆయన నిజమేనా? ఆయన కెమెరా క్యాప్చర్ చేయలేదు. మరి చూసిన వ్యక్తులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఎలా అండి చెప్పండి? ఉదాహరణకు పైలట్ బాబా అని ఒకాయన ఉంటారు. ఆయన వాళ్ళ యోగి కదా పైలట్ బాబా. రైట్. ఆ! యోగి అయ్యారు. ఆయన ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయటం, తర్వాత వైరాగ్యంతో వాళ్ళ గురువుగారు పహారీ బాబా అనేటువంటి ఆయనతో ఆహా! నర్మదా నదీ తీరం నుంచి నడుస్తూ కాస్త లోపలికెళ్తున్నారు. అడవుల లోపలికెళ్తున్నారు. అక్కడ భిల్లులు అనేటువంటి ఒక ఆటవిక జాతి నివసిస్తుంది. వాళ్ళేంటి ఎవరన్నా వస్తే చంపుకొని తినటం వాళ్ళ వృత్తి. వీళ్ళు కనపడగానే వాళ్ళ దగ్గర ఉండే వస్తువులన్నీ చెక్ చేస్తే విభూది, కుంకుమ పొట్లాలు ఇవి కనపడేసరికి వాళ్ళని తీసుకెళ్లారు. వీళ్ళెవరో అనుకోని. వారి కులదైవం శివుడు. హ్మ్. ఆ శివుడి కుటీరం దగ్గర వీళ్ళని పెట్టి వారికి ఒక ఆహారం ఇచ్చి తినబండి అక్కడే ఉంచుకున్నారు. వీళ్ళు కొద్ది కాలం పాటు అక్కడ ఉంటుండగా ఈ భిల్లులు రోజు వీళ్ళని కలవడానికి వచ్చేవారు. వీళ్ళతో పాటు పొడువాటి పెద్దయిన ఒక ఆజానుబాహుడు కూడా వస్తూ ఉండేవాడు. హ్మ్. ఈ పైలట్ బాబా గురువు గారు కనిపెట్టలేకపోయారు, కానీ ఈ పైలట్ బాబా కనిపెట్టారు. ఈయనెవరో అసలు గుర్తుపట్టలేని పరిస్థితిగా ఉన్నారు, ఈయనెవరో అని చెప్పి 2 రోజులు గమనించాక గుర్తుపట్టాడు. అది అశ్వత్థామ గమనించి చెట్లలోకి వెళ్ళిపోతున్నాడు. హ్మ్. ఆయనకేంటి ఎవరితో మాట్లాడకూడదు అన్నది ఆయనకు ఉన్నటువంటి ఒక అయిష్టంగానే ఉంటాడు. ఎవరితో మాట్లాడ్డా ఆయనకు. బయటి వ్యక్తులకు ఎవరైనా ఆయన తెలిసాడు అనుకుంటే, ఆయన ఎవరైనా డిటర్మైన్ చేశారనుకుంటే ఆయన ఎవరితో మాట్లాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ పైలట్ బాబా వెళ్ళి పట్టుకున్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, మీరు ఎవరో నాకు అర్థం కాలేదు, కానీ మీరెవరో నాకు చెప్పండి అంటే, ఇప్పుడు చాలాసేపు ఈ పైలట్ బాబా ప్రాధేయపడితే చెప్పాడు, నేను ఈ కాలం నాటి వాడిని కాదయ్యా, నేను ద్వాపరయుగం నాటి వాడిని, మా నాన్నగారి పేరు ద్రోణుడు, నా పేరు అశ్వత్థామ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. 6 నెలల పాటు ఈ అశ్వత్థామ ఈ పైలట్ బాబా అశ్వత్థామతో కలిసి ఉన్నాడు. 6 నెలల పాటు. అందులోనే ఈ భిల్లులు అందరూ, ఆ ఆటవిక జాతి ప్రజలందరూ ఈయన్ని కూడా శివుడితో పూజించుకొని అక్కడే పెట్టుకునేవారు. ఆ ప్రాంతానికి విదురుడు వచ్చేవాడు, ఈ కృపాచార్యుడు కూడా అప్పుడప్పుడు వచ్చేవారని చెప్పి అశ్వత్థామే పైలట్ బాబాతో చెప్తారు. ఇది ఆయన స్వహస్తాలతో రచించినటువంటి గ్రంథంలో ఉంది. ఆ పైలట్ బాబా అనేటువంటి వ్యక్తి 86 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఈ రోజుకి ఇంకా బ్రతికే ఉన్నాడు. మనం వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడొచ్చు కూడా.